అమ్మకాలు కొనుగోళ్లు చేయడంలో విజయాన్ని ఎలా సాధించాలి? అమ్మకాలు కొనుగోళ్లు చేసేప్పుడు మీ చైతన్యంతో నిండిన మనస్సు ఒక స్విచ్ అని, సుప్త చేతన మనస్సు మోటార్ అని గుర్తుంచుకోండి. పని చేయించాలంటే మోటార్ని స్టార్ట్ చేయాలి. మీ చేతన మీ సుప్త చేతనలోని శక్తిని నిద్రలేపుతుంది. లోతైన మీ మనసుకు స్పష్టమైన కోరికని, ఆలోచనని లేదా చిత్రాన్ని అందజేయాలంటే దానికి మొదటి మెట్టు ప్రశాంతంగా ఉండడం, దృష్టిని చెదరకుండా ఉంచటం, శరీరాన్ని కదలకుండా ఉంచటం, నిశ్శబ్దంగా ఉండడం. ఈ ధోరణి మీ ఆదర్శాలను మీ మనసు గ్రహించే క్రమంలో అనవసరమైన విషయాలు, తప్పుడు ఆలోచనలు జోక్యం కలిగించుకోకుండా అడ్డుకుంటుంది. అంతేకాక ఇలాంటి స్థితిలో ప్రయాస కూడా అతి తక్కువ స్థాయికి చేరుకుంటుంది. రెండో మెట్టు, మీరు కోరుకున్న లక్ష్యాన్ని వాస్తవమని ఊహించుకోవడం. ఉదాహరణకు, మీరొక ఇల్లు కొనాలని అనుకుంటున్నారు. మీకు మనసు ప్రశాంతంగా ఉన్న స్థితిలో ఈ క్రింది విధంగా అనుకుంటారు: నా సుప్త చేతనలోని అంతులేని మేధస్సు ఎంతో వివేకంతో కూడుకున్నది. నా అవసరాలన్నిటికీ తగినట్టు ఉండి నేను కొనగల ఆదర్శమైన ఇంటిని అది నాకిప్పుడు చూపిస్తుంది. ఈ విన్నపాన్ని ఇప్పుడు నా సుప్త చేతనకు అందిస్తున్నాను. నా కోరికకు తగినట్టుగా అది స్పందిస్తుందని నాకు తెలుసు. పూర్తి నమ్మకంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ నేను ఈ విన్నపాన్ని విడుదల చేస్తున్నాను. ఒక రైతు నేలలో విత్తనాన్ని పాతినట్టు అది తప్పక పెరుగుతుందనే విషయాన్ని నమ్ముతూ. మీ ప్రార్థనకు జవాబు ఒక వార్తాపత్రిక ప్రకటనలో గాని, ఒక స్నేహితుడి దగ్గర గాని దొరకచ్చు. లేదా అన్ని విధాలుగా మీరు కోరుకుంటున్నట్టు ఉండే ఇంటికి ఎవరైనా మిమ్మల్ని తీసుకెళ్లొచ్చు. మీ ప్రార్థనకు జవాబు ఎన్నో రకాలుగా దొరకచ్చు. ప్రధానంగా మీరు నమ్మవలసినది జవాబు ఎప్పుడు దొరుకుతుంది అనేది. కానీ మీ సుప్త చేతన పనిచేస్తుందన్న నమ్మకం మాత్రం మీకుండాలి. ఇల్లు లేదా స్థలం కానీ, ఇంకేదైనా స్థిరాస్తిని గాని అమ్మాలనుకుంటే సుప్త చేతనకున్న అంతులేని మేధస్సును నమ్మడమే మీరు కోరుకున్న మార్గనిర్దేశాన్ని అందిస్తుంది. నేను లాస్ ఏంజల్స్లోని నా ఇంటిని అమ్మినప్పుడు నేనొక మెళకువను వాడాను. దాన్నే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఏజెంట్లందరూ ఉపయోగించి చెప్పుకోదగ్గ ఫలితాలను వేగంగా పొందుతున్నారు. నా ఇంటి ముందు లాన్లో ఒక బోర్డు మీద ఇలా రాసి ఉంచాను: ఇంటి సొంతదారు అమ్ముతున్నాడు. ఆ రోజు రాత్రి నేను నిద్రపోయే ముందు, ఒకవేళ ఈ ఇంటిని కొనే వ్యక్తి నీకు దొరికితే ఆ తరువాత ఏం చేస్తావు అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అమ్మకానికి అనే ఆ బోర్డును తీసి చెత్తబుట్టలో పారేస్తాను అన్న జవాబు వచ్చింది. నా మనసులోని తెర మీద నేనొక దృశ్యాన్ని ఊహించుకున్నాను. బోర్డును పట్టుకుని నేలలోంచి పైకి లాగి నా భుజం మీద పెట్టుకుని చెత్త డబ్బాలుండే ఇంటి పెరట్లోకి నడిచాను. దాన్ని చెత్తలో పారేస్తూ, నీ సాయానికి ధన్యవాదాలు, ఇక నాకు నీ అవసరం లేదు అన్నాను. నా పని పూర్తయిందన్న తృప్తి మనసు నిండా నిండడంతో నిద్రపోయాను. మరునాడు ఒక మనిషి వచ్చి ఇంటికి కొంత డబ్బు ఇచ్చి, ఆ బోర్డుని ఇక మీరు పారేయొచ్చు, అది మీకింకా అవసరం లేదు అన్నాడు. నేనతని సలహా పాటించాను. ఆ బోర్డుని పీకేసి చెత్త పారేసే చోటికి వెళ్ళాను. బాహ్య చర్య మనసులోని ఊహను బలపరిచింది. ఇందులో కొత్త విషయమేమీ లేదు. లోపలున్నదే బయట ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే, మీ సుప్త చేతనలో ముద్రించుకున్న చిత్రం మీ బాహ్య జీవితపు తెర మీద యథాతథంగా కనిపిస్తుంది. లోపలి దాన్నే బయటిది ప్రతిబింబిస్తుంది. బయటి చర్యలే లోపలి చర్యల్ని అనుసరిస్తాయి. ఇళ్లని, స్థలాలని, ఆస్తులని అమ్మడంలో ఇంకో రకమైన పద్ధతి కూడా పనిచేస్తుంది. నెమ్మదిగా, నిశ్శబ్దంగా అనుభవిస్తూ